హాయ్ వెల్కమ్ టు వరల్డ్ కిచెన్ వావ్ ఏం రుచి. ఈ వీక్ మొత్తం మనం అమెరికన్ కుజిన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. అమెరికన్ కుజిన్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఫాస్ట్ ఫుడే. ఇన్ఫాక్ట్ ఈ ఫాస్ట్ ఫుడ్ ఎంత ఫేమస్ అంటే అక్కడి బ్రాండ్స్ KFC కానీ మెక్డొనాల్డ్స్ కానీ ప్రపంచం మొత్తం డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్ ని ఓపెన్ చేశారు. మనం ఈరోజు అలాంటి డిఫరెంట్ క్లాసిక్ అమెరికన్ బ్రేక్ఫాస్ట్ ని ట్రై చేద్దాం, అది కూడా ఎగ్స్ తోటి. జనరల్ గా మనం ఎగ్స్ అంటే దాని ఆమ్లెట్స్ చేసుకుంటాం, లేకపోతే కర్రీ చేసుకుంటాం, బుర్జీ చేసుకుంటాం. కానీ ఇక్కడ వీళ్ళు పోచ్డ్ ఎగ్స్ చేసుకుంటారు. అదే ఎగ్ ని బ్రెడ్ తో శాండ్విచ్ లా తింటారు. దీన్ని ప్రాపర్ గా కుక్ చేయకుండా లోపల ఎగ్ యోక్ ని అలాగే ఉంచుకుని బయట కవర్ తోటి డిఫరెంట్ సాసెస్ ని కలిపి టోస్ట్ చేసుకుని తింటారు. దాని పేరే ఎగ్ బెనెడిక్ట్. దీన్ని క్విక్ గా మీకు చేసి చూపించేస్తాను అండ్ యూ విల్ సర్ప్రైజ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దీంతో కంపల్సరీ. సో ఫస్ట్ నేను ఇక్కడ బ్రెడ్ ని టోస్ట్ చేసుకుని పెట్టుకుంటాను. సో ఇది రెడీ అయిపోతే వెంటనే దీంట్లో నేను ఎగ్ ఏదైతే ఎగ్ బెనెడిక్ట్ లోని ఆ పోచ్డ్ ఎగ్ తయారు చేసుకుంటే ఈజీగా దాని మీద పెట్టేసుకునే టైప్ లో నేను రెడీ చేసేసుకోవాలి. ఫస్ట్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యేంత వరకు పెట్టుకుంటే దీంట్లో నేను ఈ బ్రెడ్ స్లైస్ ని టోస్ట్ చేసుకోవడానికి కొంచెం ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకుంటున్నాను. ఆర్ పిల్లలకి కొంచెం ఎక్స్ట్రా కమ్మగా కావాలంటే కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని పెట్టేసుకుందాం. నేను ఇక్కడ యూజ్ చేసేది ఈ మామూలు శాండ్విచ్ బ్రెడ్సే. ఇది ఈజీగా దొరుకుతాయి. మనం దీంతో ఎక్కువగా శాండ్విచెస్ తయారు చేసుకుంటాం కదా, కానీ ఈ రోజు మనం దీంతో ఎగ్ బెనెడిక్ట్ తయారు చేసుకుంటాం. సో నేను దాన్ని ఎక్కువగా కట్ చేసుకోకుండా కొంచెం ట్రిమ్ చేసుకుంటున్నా. నా ఆయిల్ కూడా రెడీ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ప్రాపర్ గా గోల్డెన్ బ్రౌన్ క్రిస్పీ లేయర్ వచ్చేంత వరకు దీన్ని టోస్ట్ చేసుకుందాం. ఎక్కువగా దీన్ని క్రిస్పీ లేయర్ చేయాల్సిన అవసరం లేదు, లైట్ గా టోస్ట్ చేసుకుంటే చాలు. సో దట్ ఆ క్రిస్పీ లేయర్ వచ్చేంత వరకు చేసుకుంటే చాలు. ఎందుకంటే మనం ఎలాగో బ్రెడ్ ని మామూలుగా కూడా తింటాం కదా, సో ఇది కుక్ అవ్వాల్సిన అవసరం అంటే ఏం లేదు. ఇంకా ఒక కొంచెం సేపు పడుతుంది, అంతసేపట్లో మనం పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నా ఈ పోచ్డ్ ఎగ్ కి కావాల్సినట్టుగా నేను వాటర్ ని బాయిల్ చేసుకుని పెట్టుకుంటాను. సో నేను కొంచెం వాటర్ తీసుకున్నాను. జస్ట్ మన ఎగ్ దాంట్లో ఫ్లోట్ అయ్యేంత వరకే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి, నాట్ టూ మచ్ ఆఫ్ వాటర్. సో నేను ఇక్కడ ఒక 4-5 cups వాటర్ యాడ్ చేసుకుంటాను. సో దిస్ ఇస్ గుడ్. దీంట్లో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను అండ్ కొంచెం వెనిగర్ ఎందుకంటే మనం ఇక్కడ ఎగ్ ని యాడ్ చేసుకుంటున్నాం కదా, ఈ ఎగ్ వైట్ ఇంకా వైట్ గా కనిపించడానికి కొంచెం వెనిగర్ యాడ్ చేసుకుందాం. ఓకే, డన్, పర్ఫెక్ట్. సో కొంచెం నేను హీట్ తక్కువ చేసుకుని ఈ మిగతా ప్రొసీజర్ చేసేసుకుందాం. ఫస్ట్ దీన్ని నేను ఇలా చుట్టూ తిప్పడం మొదలెట్టాలన్నమాట. సో అలా మొదలెడితే ఇలా చిన్నగా వాటర్ బాగా తిరిగి ఒక సర్క్యులర్ మోషన్లో వస్తుంది కదా, అంతవరకు తిప్పేసుకోవడం. సో గోయింగ్ టు డూ దట్. ఎగ్ వేసిన తర్వాత అది బయటకు వచ్చేంత వరకు కొంచెం టెన్షన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలా డెలికేట్, చాలా టెండర్. ఎనీ మూమెంట్ అది ఆ ఎగ్ యోక్ బయటకు వచ్చేయచ్చు. చాలా జాగ్రత్తగా, ఈజీగా, ఇన్ఫాక్ట్ చాలా సింపుల్ స్టెప్పే, కానీ ఇది ఒక్కటే స్టెప్ లో కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టేస్తే ఒక బ్యూటిఫుల్ పోచ్డ్ ఎగ్ రెడీగా ఉంటుంది. సో దిస్ ఇస్ డన్. ఈ వాటర్ అంతా ఒక నీట్ స్మూత్ లేయర్ వచ్చేంత వరకు మనం ఆగాలి. అప్పుడే మనకు తెలుస్తుంది ఈ ఎగ్ వేయడానికి ఇది రెడీగా ఉందని. తీసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకోవడం. దట్స్ ఆల్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మిగతా స్టెప్, ఈ వాటర్ ఇన్ఫాక్ట్ మనం వేసుకున్న ఈ ఎగ్ వైట్ ఏదైతుందో ఈ మోషన్ తోటే అది ప్రాపర్ గా ఈ ఎగ్ యోక్ ని కోట్ చేస్తుంది అనమాట. అంతే టెన్షన్, ఇంకేం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంకా కానీ ఎగ్ ని టచ్ కాకుండా చుట్టూ కొంచెం అది కుక్ అయ్యేటట్టుగా, అది నీట్ గా కోట్ అయ్యేటట్టుగా మనం తిప్పుకోవాలన్నమాట. ఐఎమ్ ష్యూర్ ఇది మన ఇంట్లో ట్రై చేసుకుంటే పిల్లలు, ఇన్ఫాక్ట్ పెద్దలు కూడా దాన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. బికాస్ ఇట్స్ వెరీ డిఫరెంట్. మనం తినే ప్రతి ఒక్క వెరైటీ కంటే చాలా డిఫరెంట్ కాబట్టి. సో ఇప్పుడు కింద ఈ ఎగ్ యోక్ అటాచ్ కాకుండా మనం ఈజీగా స్మూత్ గా దీన్ని తీసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేసినా ఈ యోక్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తీసేసుకుందాం. సో ఇట్స్ డన్. మనం ముందుగానే, అందుకే మనం ఫస్ట్ ఈ బ్రెడ్ ని టోస్ట్ చేసుకున్నాం కదా, దాని మీద ఇది జాగ్రత్తగా వేసేసుకోవడమే.
దీనికి ప్రాపర్ కాంబినేషన్, ఇన్ఫాక్ట్ క్లాసిక్ అమెరికన్ స్టైల్ కాంబినేషన్ ఒక సాస్ చూపిస్తాను. ఆ సాస్ పేరు వచ్చేసి హొలండైజ్ సాస్. దాన్ని ఎగ్ యోక్స్ తో తయారు చేస్తారనమాట. చాలా సింపుల్, చాలా ఈజీ. డబుల్ బాయిలింగ్ మెథడ్. మనం అనుకున్నాం కదా వాటర్ని ఆల్రెడీ బాయిల్ చేసుకోవాలి. దాని మీద ఇలాంటి ఒక కంటైనర్ ని పెట్టుకుని ఆ హీట్ తోటి, ఆ స్టీమ్ తోటి మనం ఈ సాస్ ని కుక్ చేసుకుంటాం అనమాట. దాంట్లో ఫస్ట్ నాకు మెల్టెడ్ బటర్ కావాలన్నమాట. దాన్ని కూడా నేను రెడీ చేసుకుంటాను. ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఆ మెల్టెడ్ బటర్ తోటి ఆ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో ఈ మొత్తం సాస్ కూడా క్రీమీ సాస్. దానికి ఈ బటర్ కూడా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్. కొంచెం బటర్ యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు నా ఈ బటర్ మెల్ట్ అవుతుంది అనమాట. దాన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ కావాల్సింది ఈ డబుల్ బాయిలింగ్ లో ఎగ్ యోక్స్ అన్నాను కదా, ఆ ఎగ్ యోక్స్ ని, ఎగ్ వైట్ ని ఇంకా ఎగ్ యోక్ ని సపరేట్ చేసుకునేటట్టుగా పెట్టుకుందాం. నేను ఒక 2 ఎగ్ యోక్స్ తో చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ సాస్ క్వాంటిటీ ప్రకారం మీరు కూడా ఎక్స్ట్రా యోక్స్ కానీ ఎక్స్ట్రా బటర్ కానీ యాడ్ చేయొచ్చు అనమాట. సో 1 ఎగ్ యోక్ ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు దీన్ని ఈ ఎగ్ యోక్ ని యూజ్ చేసుకుంటాను. నా ఈ మస్టర్డ్ పేస్ట్ ఆల్రెడీ మెల్ట్ అయిపోయింది కదా, నా ఈ బటర్ కూడా ప్రాపర్గా మెల్ట్ అయింది. పక్కన పెట్టేసుకుని దీన్ని ఆఫ్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం వెనిగర్ని యాడ్ చేసుకుంటాను. నాట్ టూ మచ్, చాలా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, కొంచెం వెనిగర్. నెక్స్ట్ నేను ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను. దెన్ నెక్స్ట్ దీంట్లో నేను పెప్పర్ యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను మస్టర్డ్ యాడ్ చేసుకున్నాను, కొంచెం వెనిగర్ యాడ్ చేసుకున్నాను అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఆ సాల్ట్ వల్ల వాటర్ రిలీజ్ అవుతుంది. దాంతో ఇది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ యాడ్ చేయాలి అనమాట. సో నేను ఇందులో కొంచెం ఫస్ట్ ఒక ఎగ్ యోక్ యాడ్ చేసుకుని ప్రాపర్గా మిక్స్ చేసుకుంటాను. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకొక ఎగ్ యోక్. పర్ఫెక్ట్. ఇది కుక్ అవ్వకుండా ఫాస్ట్గా ఉండాలి. ఫాస్ట్గా మిక్స్ చేసుకుంటే అది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో లాస్ట్ స్టెప్ కొంచెం బటర్ యాడ్ చేసుకోవడం. మనం ఆల్రెడీ ముందుగానే బటర్ని మెల్ట్ చేసుకుని పెట్టుకున్నాం, అది కొంచెంగా దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇది మెల్లమెల్లగా కుక్ అవుతుంది కాబట్టి కొంచెం థిక్ కూడా అవుతుంది. ఆ సిప్పట్లో దాన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకోవడమే. సో నా ఈ మిక్స్చర్ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు దీన్ని ఉట్టిగా ప్లేట్ చేసుకోవడమే. అండ్ దెన్ యూ విల్ ఓన్లీ సీ ఈ బ్లాక్ ప్లేట్కి ఈ కలర్ ప్రాపర్ కాంట్రాస్ట్ అయింది కదా. ఇప్పుడు నేను దీంట్లో ఈ సాస్ని యాడ్ చేసుకుంటాను. సో దీంట్లో మనం యాడ్ చేసుకున్న ఈ ఎక్స్ట్రా బటర్ కూడా ఒక బ్యూటిఫుల్ క్రీమీ టెక్స్చర్ ఇస్తుంది. సో ఇప్పుడే మనం ఎగ్ బెనెడిక్ట్ అంటే పోచ్డ్ ఎగ్, ఒక క్రిస్పీ బేస్, బ్రెడ్ బేస్ తోటి ప్లస్ ఈ ఎగ్ యోక్ తో చేసిన సాస్ తో మనం చేసాం కదా. నెక్స్ట్ దీనికి ప్రాపర్ కాంబినేషన్ గా, ఇన్ఫాక్ట్ ఈ రోజు మొత్తం మనం ఒక అమెరికన్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ కి కావాల్సిన డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ని మనం కలిపి నేర్చుకుంటున్నాం. ఈ రోజు మీకు చూపించేది ఇప్పుడు హ్యాష్ బ్రౌన్స్. అంటే ఇప్పుడు మనం ఆలూ టిక్కీ ఎలా చేస్తామో ఇది అమెరికన్ స్టైల్ ఆలూ టిక్కీ అనమాట. సో దీని ప్రొసీజర్ కూడా చాలా సింపుల్. మనం ఆలూని బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి. అంటే ఫుల్గా బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం ఒక 1-2 విజిల్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని బాయిల్ చేసుకుని తొక్క తీసేసుకోవాలి. ఫస్ట్ నేను ఆల్రెడీ కొంచెం ట్రై చేశాను ఎందుకంటే కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్. మనం ఆల్రెడీ ఫుల్గా బాయిల్ చేసుకున్న పొటాటో అయితే చేతితోటి ఇలా తీసుకుంటే వచ్చేస్తుంది, కానీ ఇది కొంచెం ఆల్మోస్ట్ ఆల్ బాయిల్ అయింది, కంప్లీట్గా బాయిల్ అవ్వలేదు కాబట్టి ఇది నీట్గా చూసుకుని పీల్ చేసుకోవాలి. చేసుకుందాం. ఈ హ్యాష్ బ్రౌన్స్ని మనం ఇది అయిపోయిన తర్వాత దీంట్లో కావాల్సిన ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కానీ చిన్న స్పైసెస్ ఏదో యాడ్ చేసుకుంటున్నాం, అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం గ్రిల్ ప్యాన్ మీద కొంచెం గ్రిల్ చేసుకుంటాం. సో దాంతో ఆ ప్రాపర్ టిక్కీ టెక్స్చర్ వస్తుంది. అసలు ఎందుకు నేను కంప్లీట్గా బాయిల్ చేసుకోవట్లేదు అంటే నేను దీని టిక్కీ ఫామ్లో, అంటే మనం కట్లెట్ ఫామ్లో దీన్ని మనం షేప్ చేసుకుంటాం కదా, ఫుల్గా బాయిల్ అయిపోతే ఆ షేప్ అలాగే ఉండదు. సో మనం జనరల్గా దాంట్లో కొంచెం మైదా కానీ కార్న్ఫ్లవర్ కానీ ఆర్ ఇవన్నీ యాడ్ చేసుకుని బైండ్ చేసుకుంటాం. కొన్నిసార్లు అయితే బేసిన్ కూడా యాడ్ చేసుకుని దాన్ని మనం బైండ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు అవన్నీ ఏం యాడ్ చేసుకోవట్లేదు, జస్ట్ ఆలు. దీని స్టార్చ్ తోటే మనం ఇది కుక్ అవుతుంది. దీంట్లో మనం బటర్ యాడ్ చేసుకుంటాం. సో సపరేట్గా ఆయిల్ కానీ బటర్ కానీ ఇంకేం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను ఇక్కడ చూసారుగా నీట్గా దీన్ని పీల్ చేసేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని మనం గ్రేటర్లో గ్రేట్ చేసుకోవడమే. కానీ మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటే చిన్న చిన్న లంప్స్ మిగిలిపోతాయి.
అండ్ ఈ టిక్కీలో మనం ఇంకా సపరేట్ ఇంగ్రీడియంట్స్ ఏవి యాడ్ చేసుకోవట్లేదు కాబట్టి అది ఉట్టి పొటాటో, ఉట్టి ఆలు టేస్టే ఉంటుంది కాబట్టి నీట్గా గ్రేట్ చేసుకుంటే అది స్మూత్ క్రంచీ టెక్స్చర్ తోటి అది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకా కొంచెం ఎక్స్ట్రా క్రంచ్ మీరు వింటున్నారు కదా, ఇంత ఆలు కుక్ అయిపోతే సరిపోతుంది అన్నమాట. దీనికంటే ఎక్కువ అవసరం లేదు, దీనికంటే తక్కువ ఉంటే కూడా కొంచెం కచ్చిగా ఉంటుంది. బయట ఎలాగో మనం ప్యాన్లో పెట్టుకుంటాము, దాంతో అది బయట కుక్ అవుతుంది కానీ లోపల ఇంకా పచ్చి టేస్ట్ ఉంటుంది అనమాట. సో కొంచెం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. నా ఈ పొటాటోని నేను ప్రాపర్గా గ్రేట్ చేసుకుని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్, ఇందులో ఈ ప్లెయిన్గా మామూలుగా సింపుల్గా ఉన్న ఈ పొటాటోలో కొంచెం మసాలాస్ యాడ్ చేసుకోవడం. కానీ ఈ మసాలాస్ కూడా అమెరికన్ స్టైల్. దీంట్లో నేను ఫస్ట్ కొంచెం బటర్ యాడ్ చేసుకుంటాను, సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం పెప్పర్ అండ్ కొంచెం సాల్ట్. సో మనం వేసుకోవాల్సిన ఆ ఎక్స్ట్రా స్పైసెస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ యాడ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఈ కలర్కి ఇంకా కొంచెం కలర్ యాడ్ అయితే ఇంకా బాగుంటుంది కదా, దానికి కంప్లీట్ కాంట్రాస్ట్గా నేను ఇక్కడ ఈ పాస్లీని యాడ్ చేసుకుంటున్నాను. ఇది పాస్లీ దొరికితే పర్వాలేదు, లేకపోతే మీరు నార్మల్ ఇంట్లో ఉండే కొరియాండర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని తీసుకుందాం. పర్ఫెక్ట్ మిక్స్చర్ అయిపోయింది. ఇది ఇంత సింపుల్ అనమాట. కొంచెం పాస్లీ, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, కొంచెం బటర్ అండ్ మనం ముందుగానే బాయిల్ చేసుకున్న ఈ పొటాటో, దాన్ని అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇట్స్ సో ఈజీ. ఇన్ఫ్యాక్ట్ మీరు సడన్గా మీకు మూడ్ వచ్చినప్పుడు ఒక 5 minutesలో రెడీ చేసేసుకున్న డిష్ అనమాట అది, జస్ట్ ఆలు ముందు బాయిల్ చేసుకుంటే. సో దిస్ ఇస్ డన్. ఈ మిక్స్చర్ చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. సో అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం నేను ఈ ఫేవరెట్ అయిన ఇలాంటి గ్రిల్ ప్యాన్ని యూస్ చేస్తున్నాను. దీని మీద ఈ గ్రిడిల్స్ తోటి, ఈ చిన్న చిన్న లైన్స్ తోటి నా ఈ టిక్కీ అమెరికన్ స్టైల్ హ్యాష్ బ్రౌన్స్ రెడీ అయిపోతాయి అనమాట. సో నేను దీన్ని ప్యాన్ పెట్టుకుని ఫస్ట్, సో దీన్ని కుకీ కటర్ అంటారనమాట. ఇది ఎన్నో డిఫరెంట్ షేప్స్లో కూడా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ యూజ్ చేసేది ఈ సింపుల్ స్క్వేర్ షేపే. మీకు కావాల్సిన షేప్లో మీరు ఇష్టం వచ్చే హ్యాష్ బ్రౌన్ని ట్రై చేయొచ్చు. సో నేను ఫస్ట్ ఈ మిక్స్చర్ని ఇలా వేసేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ తీసేసుకోవడం. సరిగ్గా వెరీ సింపుల్. సో నా ప్యాన్ హీట్ అయిపోయింది. దీంట్లో నేను ఇప్పుడు యాడ్ చేసుకోవడం. సో నేను ఇంకోటి కూడా రెడీ చేసుకున్నాను, దాన్ని నేను ఇప్పుడు కూడా ప్లేస్ చేసుకుంటాను. వావ్, సో పర్ఫెక్ట్. సో ఇప్పుడు దీన్ని హీట్ కొంచెం తక్కువ చేసుకుని ఇంకొక సైడ్కి తిప్పుకున్నాను. Can't wait to taste it. ఇంత క్రిస్పీ అయితే సరిపోతుంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద కలర్, హ్యాష్ బ్రౌన్ కావాల్సిన కలర్ ఇదే అనమాట ఎగ్జాక్ట్గా. సో నేను ఇప్పుడు దీన్ని ప్లేట్ చేసుకుంటాను. సో ఈ సాఫ్ట్ అండ్ టెండర్ బ్యూటిఫుల్ హ్యాష్ బ్రౌన్స్ రెడీ అయిపోయాయి కదా. సో నేను నా స్పూన్ అండ్ ఫోక్తో రెడీగా ఉన్నాను. దీని వెంటనే టేస్ట్ చేసేద్దాం. ఇలా కట్ చేయాలంటే బాధపడుతున్నాను, కానీ తింటే ఇంకా బాగుంటుంది. వావ్, ఏమి రుచి. సో మన ఎగ్ బెనెడిక్ట్ అయిపోయింది, హ్యాష్ బ్రౌన్స్ అయిపోయాయి. దీనికి ప్రాపర్ కాంబినేషన్గా నేను మీకు ఒక రోస్టెడ్ వెజిటేబుల్ చూపిస్తాను. రోస్టెడ్ వెజిటేబుల్ బ్రేక్ఫాస్ట్లోనా? ఎస్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అమెరికన్ ఫుడ్. వాళ్ళ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం చాలా గ్రాండ్గా మసాలా దోశ ఆన్ సండే ఎలా అనుకుంటామో, వీళ్ళు ఇలా ఈ 3 కాంబినేషన్ తోటి ఒక ప్రాపర్ గ్రాండ్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుంటారనమాట. అదే రోస్టెడ్ టమాటోస్. ఇన్ఫాక్ట్ ఈ రోస్టెడ్ టమాటోస్కి స్టఫింగ్ నేను మష్రూమ్స్తో తయారు చేస్తున్నాను. ఒక వెజిటేబుల్ లోపల ఒక వెజిటేబుల్ స్టఫింగ్. వెరీ ఇంట్రెస్టింగ్ కదా, మీకు చూపిస్తాను, మీకు ఇంకా నచ్చుతుంది. సో దీనికి ఫస్ట్ నేను ఇలాంటి ఒక టమాటోని యూస్ చేస్తున్నాను. మనం బెంగళూరు టమాటో అని అంటాం కదా, ఇలా ప్రాపర్గా ఫర్మ్గా ఉన్న టమాటోని యూస్ చేయాలి. ఎందుకంటే మనం దీన్ని 2 సైడ్లు కట్ చేసుకుని దీంట్లో మనం ఈ మష్రూమ్ మిక్స్ ఏదైతే ఉందో, మసాలా మిక్స్, దీన్ని స్టఫ్ చేసుకుంటాం. స్టఫ్ చేసుకుని దీన్ని గ్రిల్ చేసుకుంటాం. వెరీ డిఫరెంట్, వెరీ ఇంట్రెస్టింగ్. వెంటనే మీకు స్టఫింగ్ ఫస్ట్ చూపిస్తాను.
ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇన్ఫ్యాక్ట్ ఇది చెప్పాను గ్రాండ్ బ్రేక్ఫాస్ట్ స్టైల్ అనమాట. సో అన్ని కొంచెం బటర్ తోటి కొంచెం చీజ్ తోటి యాడ్ చేసుకుంటాం. సో నేను ఫస్ట్ కొంచెం బటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఆలివ్ ఆయిల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆయిల్ కొంచెం పక్కన పెట్టాల్సిందే ఈ స్టైల్ ఆఫ్ కుకింగ్లో. సో దీని పక్కన కొంచెం ఆయిల్ హీట్ అయింది. దాంట్లో నేను ఫస్ట్ కొంచెం గార్లిక్ యాడ్ చేసుకుంటాను. దీన్ని కూడా నేను ఫైన్గా చాప్ చేసుకున్నాను, ఎందుకంటే మన ఈ టమాటోలో ఈ మొత్తం మిక్స్చర్ ప్రాపర్గా స్టఫ్ అయిపోవాలి. అన్ని యూజ్ చేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని నేను ఇంత ఫైన్గానే చాప్ చేసుకున్నాను, సో దట్ అన్ని ప్రాపర్గా మిక్స్ అయ్యి ఒక మంచి గుడ్ కన్సిస్టెన్సీ ఉన్న మిక్స్చర్ తయారవ్వాలి. సో నెక్స్ట్ కొంచెం గార్లిక్, హై పెట్టుకున్నాను. ఈ గార్లిక్ కొంచెం కుక్ అయిన వెంటనే దీంట్లో నేను నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేస్తాను. బటర్ అండ్ గార్లిక్ ఇన్ఫాక్ట్ ఈ కాంటినెంటల్ కుకింగ్లో మొత్తం ఈ వరల్డ్ కుజిన్స్లో చాలా ఎక్కువగా యూజ్ చేసే కాంబినేషన్ ఇది. ఇక్కడి నుంచి డిఫరెంట్ రెసిపీస్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో మనం ఒక వెరైటీ ఆఫ్ డిషెస్ని తయారు చేసుకోవచ్చు. సో నా ఫస్ట్ స్టెప్ ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ నేను దీంట్లో ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్, ఇది కూడా చాలా ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఒక హాఫ్ ఆనియన్ సరిపోతుంది, ఎందుకంటే దీంట్లో నేను మిగతా మిక్స్చర్ అంతా యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి అన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుని ఒక ఫ్లేవర్ఫుల్ మిక్స్చర్ తయారు చేసుకుంటా. గార్లిక్ ఫుల్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, అది స్వెట్ అయితే వాటర్ వదిలేంత వరకు కుక్ అయితే సరిపోతుంది. అది అయిపోయింది. నేను దీంట్లో కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. పర్ఫెక్ట్. సిజిల్ అవుతుంది. Sounds very beautiful. అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో నేను యాడ్ చేసుకునేది మష్రూమ్స్. ఈ మష్రూమ్స్ ఈజీగా సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. చాలామంది అనుకుంటారు కదా ఎక్కడ పడితే మష్రూమ్స్ గ్రో అవుతాయి, పెద్ద అన్హెల్దీ అని. కానీ ఇవి సపరేట్గా ఇలాంటి కుకింగ్ పర్పసెస్కి మనం తినడానికే సపరేట్గా గ్రో చేసే మష్రూమ్స్ అనమాట ఇవి. సో ఇట్స్ వెరీ సేఫ్, వెరీ హెల్దీ. నేను దీన్ని కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. డన్. మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఒకసారి మనం దీన్ని టాస్ చేసుకుందాం. నేను కొంచెం దీంట్లో థైమ్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో నా ఈ మిక్స్చర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను. అండ్ ఫైనలీ కొంచెం పెప్పర్. ప్రాపర్గా సింక్ అయ్యేటట్టుగా మనం దీన్ని మిక్స్ చేసుకుని కుక్ చేసేసుకుందాం. డన్. నా మిక్స్చర్ అయిపోయింది. నేను ఆఫ్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఈ టాప్ పార్ట్ వెళ్ళేటట్టుగా కట్ చేసుకుందాం. ఓకే, సో దట్ ఈ పార్ట్ ఇంకా కొంచెం పోవాలి. లోపల ఉన్న సీడ్స్ని స్కూప్ అవుట్ చేసుకునేటట్టుగా స్పూన్తో తీసేసుకునే విధంగా నేను దీన్ని కట్ చేసుకుంటాను. పర్ఫెక్ట్. ఇంత కట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది ఇలా పెట్టుకుంటే ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంది కదా, ఇలా నేను వేసుకున్న గ్రిల్ ప్యాన్లో ప్రాపర్గా నుంచునేటట్టుగా మనం ప్రెజెంట్ చేస్తుంటే లోపల ఉన్న స్టఫింగ్ బయట ఉన్న టమాటోస్ కూడా బ్యూటిఫుల్గా కనిపించేటట్టుగా దీనికి మనం బేస్ రెడీ చేసుకుందాం. దానికోసం నేను కొంచెం కట్ చేసుకుంటున్నాను. ఓకే, దిస్ ఇస్ పర్ఫెక్ట్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అండ్ ఇంకొక టమాటోని కూడా రెడీ చేసుకుందాం. కొంచెం బేస్. సో ఇట్ లుక్స్ లైక్ దిస్. అండ్ కొంచెం పైన దాన్ని ఇలా నీట్గా కట్ చేసుకున్నాం. సో అన్ని సైడ్ నుంచి అది సపరేట్ అయ్యేంత వరకు నేను ఇలా కొంచెం నైఫ్ని పెట్టి దాన్ని కొంచెం డిస్టర్బ్ చేసి తర్వాత తీసేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చాలా స్పెషల్గా తయారు చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది కానీ చాలా డేకి ఒక డిఫరెంట్ ట్విస్ట్ ఇస్తుంది అనమాట. So it will be a good start for the day. Okay, this is done. And lopala neatga scoop out cheseskuntanu. So నేను దీంట్లో పాన్ పెట్టేసుకున్నాను. నేను కొంచెం బటర్ యాడ్ చేసుకుంటున్నాను, వెరీ లిటిల్. నేను ఆల్రెడీ చేసుకున్న ఈ మిక్స్చర్ ఏదైతుందో ఈ మష్రూమ్ మిక్స్చర్ దీంట్లో యాడ్ చేసుకుంటాను. ఒక స్పూన్ తీసుకుని ఇలా నీట్గా దీంట్లో ఫిల్ చేసుకోవడమే. దట్స్ ఆల్.
కొంచెం థైమ్ కూడా కనిపిస్తుంది, మనం యాడ్ చేసుకున్న ఈ డీప్ డార్క్ మిక్స్చర్ కూడా కనిపిస్తుంది. చూస్తే చాలా స్పైసీగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ వెరీ సింపుల్, ఉట్టి పెప్పర్ తప్ప దీంట్లో ఎక్స్ట్రా ఆ పంచ్ ఇంకేది ఇవ్వదన్నమాట. డన్. ఒకటి ఫిల్ అయిపోయింది, ఇంకోటి కూడా ఫిల్ చేసుకుందాం. నా బటర్ కూడా ప్రాపర్గా నా గ్రిల్ ప్యాన్ మీద మెల్ట్ అయిపోయింది. సో అవి నా ఈ బ్యూటిఫుల్ రోస్టెడ్ మష్రూమ్ స్టఫ్ టమాటోస్ కోసం వెయిట్ చేస్తున్నాయి. యాడ్ దాట్. పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేను దీన్ని ఈ 2 బ్యూటిఫుల్లీ స్టఫ్డ్ టమాటోస్ని దీని మీద యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ పెద్దగా పట్టించుకునే ప్రాసెస్ ఏం లేదు, కొంచెం ఒక సైడ్ అది రోస్ట్ అయ్యేంత వరకు దాన్ని పెట్టుకుంటే ఇలా బ్యూటిఫుల్ సిజిల్ సౌండ్ని ఎంజాయ్ చేస్తూ కొంచెం సేపు మేబీ ఒక 3 to 4 minutes ఒక సైడ్ అయిపోయిన తర్వాత దాన్ని ఇంకో సైడ్ చేసుకుని దాన్ని మళ్ళీ కొంచెం రోస్ట్ చేసుకోవాలి. దాంతో అది 2 sides ప్రాపర్గా సీల్ అయిపోతుంది, ఆ 2 sides బటరీ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో ఒక సైడ్ అయిపోయింది, మనం దీన్ని ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పేసుకుందాం. దాన్ నా 2 sides ఇలా బ్యూటిఫుల్గా ఇలా చార్డ్ లైన్స్ వచ్చేస్తే నా ఈ స్ట్రాంగ్ ఫ్లేవర్డ్ వెరీ టేస్టీ మష్రూమ్ స్టఫ్డ్ రోస్టెడ్ టమాటోస్ రెడీ అయిపోతాయి. ఓకే, ఆ బేస్ కట్ చేసుకోవడంతో అది ప్రాపర్గా ఇంకా స్టిక్ అయింది. దిస్ లుక్స్ బ్యూటిఫుల్. ఇన్ఫాక్ట్ దీని మీద యాడ్ చేసుకున్న పాస్లీ ఇంకా ఎక్స్ట్రా కలర్ యాడ్ చేస్తుంది. దీన్ని కట్ చేసుకుంటే మనకి ఒక లేయర్ ఆఫ్ టమాటో కనిపిస్తుంది, కొంచెం ఆ మష్రూమ్ కనిపిస్తుంది, దాంతోపాటు ఆ హ్యాష్ బ్రౌన్స్, దాంతోపాటు ఆ ఎగ్ బెనెడిక్ట్. ఇవి ఒక పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్. నేను ఫస్ట్ దీన్ని టేస్ట్ చేస్తాను. ఐ టెల్ యూ హౌ ఇట్ ఇస్. లాస్ట్ 2 weeks గా మనం భయంకరంగా రకరకాల చీజులు బటర్లు వాడాం కదా, ఇప్పుడు అసలు అవేవి వాడిని చైనీస్ ఫుడ్ నేర్చుకుందాం.